ఈరోజు దాదాపు 4 గంటలు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన ఈ సదస్సుకి మా సభ్య సంఘాలు అలాగే ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో చాలామంది వచ్చారు. మొత్తంగా జరిగిన చర్చలో ఇవాళ గ్రామీణ స్థాయిలో కానీ లేదా పట్టణ స్థాయిలో కానీ దేశ స్థాయిలో ఈ అభివృద్ధి నమూనా ఆచరణలో ఉందో ఆ అభివృద్ధి నమూనా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా అదే అభివృద్ధి నమూనాను వాళ్ళు ఆచరిస్తున్నారు అనేటువంటి దాదాపు అందరూ అంగీకరించారు. కానీ అభివృద్ధి నమూనా చాలా విధ్వంసకరమైన అభివృద్ధి నమూనా. గ్రామీణ ప్రాంతాల్లో ఏ పరిశ్రమ పెట్టినా, ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నా, కార్పొరేట్ వాళ్ళు ఏ పరిశ్రమ పెట్టినా ప్రకృతి విధ్వంసము, అక్కడ కాలుష్య విధ్వంసము, తర్వాత అక్కడ మనుషులకు పని లేకుండా పూర్తిగా జీవితము చాలా దుర్భరమైనటువంటి జీవితం అనేటువంటిది కూడా. ముఖ్యంగా ఇథనాల్ అండ్ ఫార్మస్యూటికల్ ఈ 2 కంపెనీలు ప్రమాదకరమైన కంపెనీలని ఇది తమ అనుభవం ద్వారా ఒక కాలంలో ఈ పరిశ్రమలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది, ఈ పరిశ్రమలు వస్తే నష్టం జరుగుతుంది అని అనుకున్న వాళ్ళు ఇవాళ అనుభవపూర్వకంగా ఈ పరిశ్రమలు ఏవైతున్నాయి ఇవి ప్రజలకు ఏమాత్రం మేలు చేయకపోవడం కాకుండా ఇవి చాలా కీడు చేస్తున్నాయనేటువంటి స్పష్టంగా ఇవాళ అందరూ మాట్లాడిన దాంట్లో అది బయటకు వచ్చింది. తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ కార్యకర్తలు ఎవరైతున్నారో లేక గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు లేదా ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఉద్యమాల్లో ఉన్నారు, పూర్తిగా ఉన్నారు లేకనే ప్రజలు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యమాల ద్వారానే ఈ అభివృద్ధి నమూనాని అడ్డుకోగలం. సరే, ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా కూడా ఈ ప్రజా ఉద్యమాల నుంచి ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా వస్తుందనే విశ్వాసం మాకు. కాబట్టి మేమందరం కూడా ఒక సమన్వయంతో సమిష్టిగా సంఘటితంగా ప్రజలు పోరాటాలు చేస్తే ఈ అభివృద్ధి నమూనాను ఇప్పటికైనా అడ్డుకోగలము అనేటువంటి విశ్వాసంతో మేమంతా పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కొంత కాకుండా కొంత ఒక మెరుగైన అభివృద్ధి నమూనా వస్తుంది అని ప్రజలు ఆశించిన నిజానికి వాళ్ళు కూడా గతంలో రాజకీయ పార్టీలు పాటించిన అభివృద్ధి నమూనానే వాళ్ళు కూడా అవలంబిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఇది చాలా ప్రమాదమని కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాము. మీరు అభివృద్ధి నమూనాను పునరాలోచించండి అని కూడా మేము ప్రభుత్వానికి చెప్తున్నాము. కానీ ప్రభుత్వం ఇదే అభివృద్ధి నమూనాలు పోతే మాత్రము ఏం జరుగుతుంది అనేది పక్క పెడితే ప్రజల జీవితం మాత్రము చాలా దుర్భరంగా మారుతుంది అనేటువంటి స్పష్టంగా ఇవాళ మేము చెబుతూ సమాజానికి విశాలమైనటువంటి పౌర సమాజానికి మేము ఒక విజ్ఞప్తిగా ఈ ప్రజా ఉద్యమాల వైపు నిలబడి ధైర్యంగా విశ్వాసంతో ప్రభుత్వాలు చేసే పనులని మీరు విమర్శించాలి. ప్రజానాయకులు వచ్చినప్పుడు స్పష్టంగా వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఒకటి చారిత్రక అవసరం ఉన్నది అని చెబుతూ మా చర్చ ఇక్కడితో ముగిసలేదు. ఈ చర్చ కొనసాగుతుంది. అభివృద్ధికి సంబంధించిన భిన్న అంశాలను మేము ఈ నెల రోజులు మేము దీని చర్చను ముందుకు తీసుకెళ్తాం. ఈ చర్చను విశాలమైన సమాజంలోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ 4 గంటల చర్చ జరిగింది.